చిన్న ఆయన పక్కల వరిసిన కొంగు వరిసినప్పుడు మొగుడు నీ కాలికి రాలేదా చచ్చిరా మాత్రం నీ బతుకు సిలువకే బచ్చిరా నీ బతుకు సిలువకే చిల్లారి మాత్రం అనగా ఒకవేళ ఈ బాధకి ఎగిలకి నువ్వు చచ్చిపోయి నీ మన మాంసం మాత్రం మట్టి పాలై నీ సిల్లాలంటే బొక్కలు మాత్రం ఉగులాన పడితే అరగట్టే సాపోలు మాత్రం బొక్కలు ఉగులాన పడితే ఎవరైనా ఈ బొక్కల నీ చోటు లోకం అడిగితే కాంచనజల మహారాజు మాత్రం భార్య తప్పు చేస్తే దండించిన ఒక చరిత్ర మన కథ నిర్వాలి మేడ ఉన్నప్పుడు ఈ మొగడు గుర్తుకు రాలేదు నీకు అన్నాడు గా మాట చెప్పుడు రాజు మాత్రం చెప్పినాడు సోత తప్పి 12 మంది ఒక్కరు కాదు ఇద్దరు కాదు దశరంగం అని ఎవడు బిడ్డ శుభ్రంగా కావాలి కాస్తున్నారు బిడ్డకు పద్ధతి రాత్రి మరి కడుతున్నది పసిలిళ్ళ పాలు ఈకని అల్లా భార్య ఇల్లు తొలగాలని అల్ల బస్సు రాలి సొక్క ఊరకని అల్ల భార్య భర్తలు సరసవాడని అల్ల బారగొట్టే అలాంటి అరే గప్పుడు బిడ్డకు చూడు అప్పటి వారికి 9 గడిజలు సంపూర్ణం అవుతున్నాయి గప్పుడు వనిగేయం కడుపునున్న పిండం వనిగేయం చూడు ఆ బిడ్డకు చూడు ఒక్కసారి నడుముల కడుపు అంటుంది నాన్న బాధలు కలిగినాయి బిడ్డకు నిన్నంతా ఎరిగినట్టు మీద కూలినట్టు అప్పుడు బిడ్డకు చూడు మిన్నంత ఇరిగి మీద ఊరినట్టు అయినప్పుడు అప్పుడు బిడ్డకు మేలుగా వచ్చింది ఇట్లా కళ్ళు పడుపడుకు చూస్తే 12 మంది చుట్టూరంగా తిరుగుతుండ్రు కట్టుకో భగవంతు ఏ బిడ్డకి రావద్దే అవ్వా నేను మొగళ్ళతోటి ఏమని చెప్పుకోవాలి అని బాధంతా దిగ మింగుతుంది కానీ చెప్తలేదు నా బిడ్డ బాధని ఎంతసేపు దిగ మింగుతారు ఆనాడు కడుపులో భిన్నం చూడు ఆనాడు ఉరుములు ఊగినట్టు మెరుపులు మెరిపినా వచ్చినట్టు ఇప్పటికప్పటికి అంటారు బాధల్లో బాధ ఆడి వాళ్ళకి పిరుడు బాధలే బహు గొప్ప చెప్పలేక బిడ్డలు చూడవమ్మా బిడ్డలు చూడవమ్మా కట్టుకోళ్ళు నా గర్భ వాసవాళ్ళు కొడుకో బిడ్డో పుట్టి వయసయం అవుతుంది కొడుకులా ఈనాడు ఈ చేతుల మొదలు తీయకుండా కానీ కొడుకులారా ఈ కాళ్ళకున్న ఒక్క మొల తీస్తే నా కాని బయట కొడుకులారా 2 కాళ్ళు కట్టినాక కొడుక ఏ బిడ్డ ప్రసవేదానవు ఈ కాళ్ళకుండగా ఒక్క మొల తీస్తే నా కడుపు కూడా అన్న తల్లి మిమ్మలగన్న తల్లి కూడా ఆడిదేరా కొడుకులారే ఆడిది లేదు మొగోడు రాలేదు మొగోడు లేదు ఆడిది రాలేదు ఆడదాని బాధ ఆలకించాలి నీ చెల్లలాంటి దాన్ని కొడుకు నీ తల్లి లాంటి దాన్ని రా కొడుకులారా మీరే కొడుకులు అనుకుంటాం కొడుక చేతులకున్న మొదలు లేకున్నా ఈ కాలుకున్న మొదలు ఇస్తే నా కానిపైతుంది కొడుక తల్లి కాంచన వలగా నాడు చూడు కాళ్ళకున్న మొదలు ఇవని అన్నప్పుడు గానాడు కడుకోలు ఏమన్నారమ్మా తల్లి కాంచన మాల ఇవాళ
మాత్రం అనగా మొలగొట్టేది మాత్రం రాజు మాట సెలవు. మొల తీయనంటే రాజు మాట సెలవు కావాలి. ఇవాళ అటువంటి కనుక మొల తీస్తే అని ఈ మాట పట్టుకొని మొల తీస్తే రేపు పొద్దుగా వచ్చి మా 12 మంది మాత్రం తలలు కొడతారు. తలలు కొడితే మా పిల్లలు మీకు